నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, మనం ఈ వీడియోలో పెళ్ళి సార్, చాలామందికి వివాహం అవ్వక చాలా పెద్ద సమస్యలా ఉంటుంది. కాకపోతే మనకి చూస్తే కనుక కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలియదు, కొందరికి డేట్ తెలిసిన టైం అనే పాటికి చాలామందికి తెలియకుండా ఉంటుంది సార్. సో అప్పట్లో ఇంతవరకు అంతగా టైం నోట్ చేసుకునే వాళ్ళు కాదు కనుక సో సమస్యగా ఉంటుంది. ఇలాంటి వారికి చేతి రేఖలు అంటే హస్త సాముద్రిక శాస్త్రం బట్టి మనకి ఏ విషయాలు తెలుస్తాయి? ఈ వివాహం అనేది ఆలస్యం అవుతూ ఉంటుంది కదా, కొంతమందికి 30, కొంతమందికి 40 వచ్చినా కూడా వివాహం అవ్వని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అసలు కళ్యాణ రేఖ అనేది ఎప్పుడుంది, అసలు ఉందా లేదా, ఈ విషయాలు మనకి హస్త సాముద్రిక బట్టి ఒకసారి చెప్తారా సార్? తప్పకుండా. అంటే దీంట్లో బేసిక్గా ఏంటంటే ఒక పాయింట్ అన్నది మీరు, కొంతమందికి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కానీ టైం తెలియదు, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కానీ టైం తెలియదు. సో అక్కడ ఏమవుతుంది, మనకి డేట్ ఉన్నప్పుడు డేట్ని బట్టి కూడా మనం ఒక అనలైజేషన్ చేయొచ్చు. ఓకే, ఒక డేట్కి ఒక డేట్ వాళ్ళు ఎలా అలయన్స్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, 4-8 కాంబినేషన్ సెట్ కాదు. 4-8-4లో వాడు 8 అవుట్ చేసుకోవద్దు, 8 వాడు 4 అవుట్ చేసుకోవద్దు న్యూమరాలజీ ప్రకారం. ఎందుకంటే రాహు చెప్పాను కదా, ఇల్యూజన్. రాహు ఏంటంటే ఇల్యూజన్ కావచ్చు, అంత మ్యాజిక్ అనమాట, ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అన్న ఒక అపోహలో ఉంటావు నువ్వు. 4 వాళ్ళు. అంటే దాంట్లో కూడా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు 4/5 ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్. రాహు బుధుడు కలిశారు అంటే తిరుగుండదు. అందుకని ఏంటంటే అదే మరి రాహు 4/3 కాంబినేషన్ న్యూమరాలజికల్గా ఎక్స్ట్రాడినరీ. 4-3 ఇంటెలిజెంట్ కానీ నాస్తికులు ఉంటారు, నమ్మరు. లేదంటేనేమో భయంకరమైన స్పిరిచువల్లోకి దూరిపోతారు, ఏదైనా సరే కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తారు. 4/3 అదే 4-8 కాంబినేషన్లో ఏంటంటే రాహు శని కలిసినప్పుడు చాలా ఈగో ఇష్యూస్ వస్తాయి, ఎవరు కాంప్రమైజ్ గారు. సో అక్కడ ఏమవుతుంది, ఈగో ఇంకా ఎక్కువ గొడవలు అయిపోయి డైవర్స్ దాకా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇప్పుడు 1-2 కూడా అలయన్స్ సెట్ అవుతుంది, ఎందుకంటే చంద్ర రవులు కాబట్టి న్యూమరాలజికల్గా కూడా మనం సెట్ చేస్తాం ఆ డేట్లలో. కానీ కొన్ని అపోహలు కూడా మీకు యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ మీడియాలలో 6-3 రావద్దు, 3-6 రావద్దు అన్నీ ఏంటంటే పబ్లిక్ని భయపెట్టియటం. ఇప్పుడు ఇంకోటి ప్రణాలజీ అనేది ఏంటిదంటే ఐ ఎండింగ్లో వస్తే ఇదైపోతుంది. ఎగ్జాంపుల్ ఏం చెప్తారు, లక్ష్మి, మాధవి ఐ ఎండింగ్లో వచ్చిందంటే అంటారు. నేనేం చెప్పాను మనం ఇంతకుముందు వీడియోలో, అశ్విని మఖ మూల నక్షత్రం వల్ల ఆడపిల్లలు ఎప్పుడు కానీ సుఖంగా ఉండరు. ఎందుకంటే అవి కేతు నక్షత్రాలు. కేతు నక్షత్రాలు అంటే నువ్వు ఏదో పూర్వజన్మ దరిద్రాలు తీసుకొని వచ్చావు, అందుకనే పేర్లు అలా పడతాయి మనకి ఆ నేమ్స్ అనేటివి. కాబట్టి నేమ్స్ కూడా పెట్టుకునేటప్పుడు ఆ నేమ్స్ కూడా ఒక్కొక్కటి చూడాలి. కొంతమంది ఏంటంటే ఇప్పుడు మ్యారేజెస్ అయిపోయాయి అనుకున్నా, వాళ్ళకి కొంతమంది షష్టాష్టకాలు కూడా అవుతాయి. కొన్ని సందర్భాల్లో అబ్బాయి పేరు నుంచి అమ్మాయి పేరు కానీ 12వ స్థానం వచ్చిందనుకో, వాళ్ళకి ఎప్పటికీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉండదు. జాతకాలు చూసుకొని పేర్లు కూడా ఏం పిలుచుకుంటున్నారో అది కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు సమంత గారు ఉన్నారా, సమంత గారు నాగ చైతన్య గారు మంచి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. డైవర్స్ కావటానికి సగం కారణం ఏం తెలుసా, శామ్ చై సమంతని శామ్ చేసిరు, నాగ చైతన్య గారిని చై చేసి. ఇప్పుడు సమంత అన్న పేరు నుంచి చై అన్న పదం నుంచి సమంత 12వ స్థానం. అట్లా ఇద్దర్లలో మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాచి చోపదం ఉంది అమ్మ, అది మీనరాశికి వస్తే ఈ సాసి సోపదం అనేది కుంభరాశికి వస్తుంది. సో నాగ చైతన్య గారి పేరు నుంచి సమంత గారి పేరు 12th హౌస్. సార్ జనరల్గా అంటే మనం పుట్టిన టైము డేట్ బట్టి మనం చూసే రాశి అది మెయినా సార్, లేకపోతే ఈ పేర్లు బట్టి చూసే పేర్లు సొసైటీలో ఇప్పుడు నువ్వు జన్మజాతక రీత్యా అదే చూసుకోవాలి, ఏది నువ్వు పుట్టినప్పుడు ఏ రాశి అదే చూసుకోవాలి. కానీ సొసైటీలో ఏమవుతుంది, నేను పిలవటంలోనే ఉంది కదా, ఇప్పుడు నువ్వెవరమ్మా అంటే స్వప్న, అదే స్వప్న కాకుండా నీకు ఇంట్లో ఏదో నిక్ నేమ్ ఉంది అనుకో, ఆ ఇంపాక్ట్ మీ ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మీ సార్ ఏదైనా ముద్దు పేరుతో నేను పిలిచిరు అనుకో, అదే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది నీ జన్మజాతకానికన్నా. ఎందుకంటే పొద్దున్న లేస్తే అదే కదమ్మా, స్వప్న గారు అది తీసుకురా, లేదా చిన్ను అది తీసుకురా, ఇది తీసుకురా అంటే అదే ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీ గారిని ఫీల్డ్ మీద అందరు చీకు 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 అని పిలిచేది, మొత్తం కెరీర్ డౌన్ అయిందా, తర్వాత నుంచి అది బంద్ చేసి వద్దురా పోయి చీకు వద్దు. యువరాజ్ సింగ్ని కూడా యూవి అని చెప్పటం, అప్పుడు క్యాన్సర్ వచ్చింది కానీ సర్వైవ్ అయ్యాడు. అందుకని ఆ నిక్ నేమ్స్ కూడా చాలా డేంజర్.
ఒక్కొక్కటి చాలా చూసి పెట్టుకోవాలి. ఏదో నీ ముద్దు పేరు నీ పిల్లలు అని చెప్పి పండు కన్న బుజ్జి ఇవన్నీ పిలుస్తూ ఉంటారు. అవును. అవి కూడా ఇంపాక్ట్ ఉంటాయి. మొండి గానికే నా దగ్గరకు వస్తే మాత్రం నేను అంట పిల్లలు ఇట్లా మొండి అయితే ఫస్ట్ నువ్వు వెళ్ళిపోయికి వెళ్ళంట. అదే. వాడినే కంట్రోల్ చేయలేవు, ఇంకా నీ జీవితాన్ని ఏం కంట్రోల్ చేస్తావు. ఉన్నాడు పోయి నీ కొడుకున్నాడు, మరి నీ భూమి మీద ఎవరికి లేరు కొడుకులు, నీ ఒక్కడికే ఉన్నాడా. కొంచెం డిసిప్లిన్లో పెట్టు, నలుగురిలో పోయినప్పుడు మర్యాద ఎట్లుంటున్నావు. అవును కదా. ఆ పిల్లలను చూస్తేనే నీకు రెస్పెక్ట్ ఇస్తారు. వాడే కంట్రోల్ లేడు, ఇష్టం వచ్చినట్టు అటు దుంకుతుంటే పోతు లెక్క అటు దుంకి ఇటు చేస్తుంటే ఏడంగా ఉంటుంది. నీ లైఫ్ నీకే కంట్రోల్ ఉండదు. ఇక నేను బిడ్డ పిల్లలను ఫస్ట్ మెయిన్ నేమ్స్ కానీ ఇది కానీ. సో మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ రకం కూడా చెప్తాం. అయితే హస్త సాముద్రికంలో కూడా మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎట్లా అంటే ఎగ్జాంపుల్ అనుకోమా, ఇప్పుడు ఈ బేసిక్ పాయింట్స్ అన్ని అందరికీ తెలిసింది. ఇప్పుడు నీ చేతిరేఖలో ఇది శుక్రస్థానం, ఇప్పుడు ఈ శుక్రస్థానం, ఇది కుజస్థానం. సో ఈ శుక్రస్థానం మీద ఎంత పొటెన్షియల్ ఉంది అంటే ఇప్పుడు నా చూడు ఎట్లా హైట్ మౌంట్ అనేది చాలా బాగుంది చూస్తే శుక్రస్థానం. సో ఈ శుక్రస్థానాన్ని చూసి మనం వాళ్ళ మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుందనేది చెప్పొచ్చు. దీని మీద ఎక్స్ మార్క్స్ ఇట్లా ఎక్స్ వస్తున్నాయా, లేదంటే ఇట్లా లైన్ స్ట్రేట్ లైన్స్ లేదా వర్టికల్ లైన్స్ ఏమొస్తున్నాయి, దీన్ని బట్టి అవతల వ్యక్తి ఎలాంటి మైండ్ సెట్ తోడు వస్తాడు, ఎలాంటి మైండ్ సెట్ అమ్మాయి వస్తుంది అనేది ఈ ప్లేస్ని చూస్తే మనం ఒక అనలైజేషన్ చేయొచ్చు. ఈ ప్లేస్ సెకండ్ వీరు శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎలా చూసుకుంటాడు అమ్మాయిని. ఇది చంద్రస్థానం, ఇది మూన్, ఇది చంద్రస్థానం అంట. ఈ చంద్రస్థానాన్ని చూసి ఒక అనలైజేషన్ అంటే వీడు మానసిక స్థితి ఏంటి, వీడు అడ్జస్ట్ అవ్వగలుగుతాడా లేదా అమ్మాయితోటి, లేదంటే ఏమైనా మానసికంగా అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెడతాడా. ఒక్కొక్కసారి దీని మీద మచ్చలు వస్తాయి, ఇట్లా పుట్టి మచ్చలు, లేదంటేనేమో ఇక్కడ ఇట్లా లైన్స్ డార్క్ లైన్స్, లేదంటే ఏదో రకమైన వర్టికల్ లైన్స్ హెవీగా ఉండటం. వాడికి ఏమవుతుంది అంటే మానసికంగా ఎప్పుడు వాడు డిస్టర్బ్ ఉంటాడు, అవతల వ్యక్తిని కూడా ప్రశాంతం ఉండనియాడు మెంటల్గా. ఓకే సార్, కొంతమందికి చేతులు చాలా గీతలుగా ఉంటాయి, ఓవర్ థింకింగ్ వాళ్ళకి. ఇప్పుడు నీకు ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది కమ్మా, ధనరేఖ, మస్తక రేఖ, హృదయ రేఖ అని అవి ఫిక్స్ అనమాట. ఇప్పుడు ఇది ఆయురేఖ అంటాం మనం. ఇది ఒక్కొక్కరికి డబల్ ఉంటుంది. అంటే 100 బతురు అంటే అట్లేం ఉండదు, హెల్దీగా ఉంటాడని అర్థం అంతే. ఇప్పుడు నాకు చూడు, నా రైట్ హ్యాండ్లో నాకు సింగిల్ ఉంది కానీ స్ట్రాంగ్ ఉంది. ఎంత స్ట్రాంగ్ ఉంది చూడు. ఆ థిక్నెస్ని బట్టి కూడా చేతులలో ఆ ధనరేఖ ఎలా ఉంది, మన ఆయుష్ రేఖ ఎలా ఉంది, హృదయ రేఖ ఎలా ఉంది, మస్తక రేఖ ఎలా ఉంది. ఇప్పుడు ఇది ఎమోషన్ ఎలా కనెక్ట్ అవుతాడు అనేది చంద్రస్థానం తెలుస్తుంది. అలాగే ఇక్కడ మస్తక రేఖ అనేది ఇక్కడ ఇలా ఏర్పడుతుంది మస్తక రేఖ. ఇది కూడా ఇట్లా ఏమైనా డౌన్కి వెళ్తుందా, అది దేనికి మైండ్ సెట్. ఇది మానసికంగా కనెక్ట్ అవుతాడా లేదా, ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు చూసుకుంటాడు అమ్మాయిని, రియాలిటీగా ఎలా చూసుకుంటాడు, లేదంటే మళ్ళీ కొన్ని రోజులు చూసుకొని కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇబ్బంది పెడతాడా అనేది ఇక్కడ నుంచి. మళ్ళీ గురుస్థానంలో ఎలా ఉంది పొజిషన్, ఈ గురు అంటే జూపిటర్ మౌంట్, ఈ గురుస్థానం ఎలా ఉంది, ఇక్కడ ఏమన్నా ఎక్స్ మార్క్స్ కానీ లైన్స్ కానీ ఏర్పడుతున్నాయా. ఇక్కడ ఎక్స్ ఉంటే చాలా మంచిది, ఎక్స్ మార్క్ అనేది ఈ గురుస్థానం కింద వస్తే చాలా మంచిది. సో మంచిగా కష్టపడతాడు, సంపాదించుకుంటాడు, భార్యను చూసుకుంటాడు. అసలు పెళ్లి రేఖ అనేది మెయిన్ ఏది సార్? కొంతమంది పెళ్లి అవ్వదు కదా వాళ్ళకి, అసలు అంటే లైఫ్ లో పెళ్లి అవ్వదు కదా కొంతమందికి. వాళ్ళకి ఏమవుతుందంటే ఈ ప్లేస్ చాలా లో ఉండటం, వీనస్ మౌంట్ చాలా లో ఉండటం, జూపిటర్ మౌంట్ చాలా లో ఉండటం, ఈ సాట్రాన్ మెర్క్యూరీ చాలా హై ఉండటం, లైఫ్లో అన్ని మెటీరియలిస్టిక్ థింగ్స్కే వెళ్ళటము, వాడికి పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ లేకపోవటం. మళ్ళీ ఇక్కడ ఈ మణికట్టు దగ్గర లైన్స్, ఇక్కడ కేతు, ఈ కేతు స్థానాన్ని కూడా చూసి ఒక అనలైజేషన్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఎన్నో పాయింట్స్ ఉన్నాయి మనకి, చేతిరేఖలలో కావచ్చు, న్యూమరాలజికల్గా కావచ్చు. ఈ ప్లేస్ మా ఈ చిటికెనేల్ పక్కన ఇక్కడ ఈ లైన్స్ చూస్తారు అన్నమాట. అబ్బాయిలు అమ్మాయిలు అది కూడా అమ్మాయిలు అబ్బాయిలు అంటే ఇక్కడ ఈ శని స్థానాన్ని చూసాలి, శని కానీ ఈ శని స్థానం కానీ ఈ కుజ స్థానాన్ని చూసుకుంటే అప్పుడు ఒక అనలైజేషన్ చేయొచ్చు. సార్ అసలు పిల్లలు పుడతారా లేదా కూడా ఖచ్చితంగా చెప్పగలమా? ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూసి మనం ఆటోమేటిక్గా ఒక అనలైజేషన్ చెప్పొచ్చు. బాండింగ్, ఇప్పుడు నీకు ఎంతవరకు వీళ్ళు అన్యోన్యంగా ఉండగలుగుతారు అనేది, అంటే వీళ్ళు మళ్ళీ అత్తగారి ఇంట్లో సరిగ్గా ఉంటుందా లేదా, లేదంటే అబ్బాయి కూడా అత్తగారింటితో కరెక్ట్ రిలేషన్ ఉంచుకుంటాడా లేదా. అదేంటంటే
ఈ శుక్రస్థానం దగ్గర ఈ ఫ్యామిలీ చైన్ అంటాం. ఓకే. ఈ చైన్, ఈ ఫ్యామిలీ చైన్ చూసి కూడా ఒక అనలైజేషన్ వాళ్ళకి చెప్పగలుగుతాం. ఓకే. అమ్మాయిలకైతే లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ చూసుకోవాలి, హ్యాండ్, అబ్బాయిలకైతే రైట్ రైట్ హ్యాండ్. హ్యాండ్. అంతే సో కదా. ఇదొక అనలైజేషన్ చేయగలుగుతాము. మళ్ళీ వాళ్ళు వచ్చిన టైం కూడా ప్రశ్న శాస్త్రం, వాళ్ళు వచ్చిన టైంలో వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడగటము, అప్పుడు వాళ్ళకి కొన్ని రెమెడీస్ ఎలా చెప్తాం మనం అంటే చేతిరేఖలలో చూసి ఒక అనలైజ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆ ప్రశ్న శాస్త్రం ద్వారా కూడా చెప్తాం అనమాట. నీకు ఇట్లా ఇప్పుడు నాకు ఈ సమస్య ఉంది సార్, ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ మా చేతిరేఖల ముఖం చూస్తే చెప్పవచ్చు. అంటే నా వరకు నేను నేర్చుకున్న సబ్జెక్ట్ డెవలప్ చేసుకుంది ఏంటంటే మనిషి రాగానే ఒక పర్సన్ చూస్తే చేతిరేఖలు ఏమున్నాయో చెప్పేస్తా. ఫేస్ రీడింగ్ అంటారు. ఫేస్ రీడింగ్, ఫేస్ చూసేస్తే ఇక్కడ చేతిరేఖలు ఏమేమి ఉందో చెప్పొచ్చు. అంటే నేను డెవలప్ చేసుకుంది. అలాగే అంటే ఫేస్ బట్టి ఏమేమి తెలుస్తాయి సార్? ఇంకో ఎపిసోడ్ చేద్దాం. ఓకే, షూర్. ముఖ కవళికలన్నా. ఇంకోటి ఏంటంటే ఒకటి, నాకు నీ డేట్ ఆఫ్ బర్త్ వద్దు, ఏమొద్దు, నాకు ఏమి ఇక నాకు ఖాళీ ఇంటి పేరు చెప్పు, పేరు చెప్పు, నీ జీవితం ఎట్లా గడుస్తుందో చెప్తా నేను. అవునా సార్? అంటే మన ఫుల్ నేమ్ సర్నేమ్తో సహా చెప్పు నువ్వు. అప్పుడు నీ కెరీర్ ఎలా ఉంటుంది, ఇప్పటిదాకా నువ్వు ఏమేమి అనుభవించావు. పేరంటే మనం పెట్టుకున్నది కదా సార్, మరి జాతకం కర్మ అదే. నేను అనేది అదే. కర్మ ఏంటంటే నువ్వు అనుకుంటావు ఇప్పుడు స్వప్న అని చెప్పి నా మమ్మీ డాడీ పెట్టిదని నువ్వు అనుకుంటావు, కానీ నువ్వు పుట్టిన టైంలో అదే పేరు మైండ్లోకి రావాలని క్రియేట్ చేసింది ఎవరు? పరమేశ్వరుడే కదా. కాబట్టి మనం పెట్టడం కాదు అది, ఆ సందర్భము, ఆ స్థితిలో నువ్వు పుట్టినప్పుడు ఆ యొక్క ఆలోచన పరమేశ్వరుడు నీ పూర్వజన్మ కర్మను బట్టే ఇస్తాడు. అది కొన్ని సందర్భాల్లో మనకు అవకాశం ఏమిస్తాడు. ఇప్పుడు నాది చూశారు కదా, అగ్నేష్ అమిత్రాజ్, ఒక గురువు రావటం జీవితంలోకి, ఆయన ఇట్లా ఉండదు, ఇట్లా వద్దురా, భాషం అగ్నేష్ కుమార్ ఇది వద్దు, ఏదైనా నేను చెప్పిన పేరు ఇట్లా చేసుకో, మార్చుకో. మళ్ళీ ఇప్పుడు నాకు చాలామంది క్లయింట్స్ కూడా ఇప్పుడు ఎట్లా అయిపోయారంటే వాళ్ళు కూడా ఇప్పుడు నా నేమ్ ఉంది అగ్నేష్ అమిత్రాజ్, వాళ్ళు కూడా న్యూమరాలజీ క్యాల్కులేటర్ డౌన్లోడ్ చేసి ఆ స్పెల్లింగ్ కొట్టి చూస్తారు. సార్ ఏ నెంబర్ పెట్టుకుండు, వాళ్ళు చూస్తే ఏముంటుంది 41 నెంబర్ ఉంటుంది, 14 డిజిట్స్లో 41 నెంబర్. అయితే వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా మాస్టర్ నెంబర్ పెట్టుకుంటు సారు అంటే 41 నెంబర్ డెఫినేషన్ చదివితే không కమర్షియల్ నెంబర్. మనం కమర్షియల్ ఉన్నామా? లేదు కదా. ఉన్న ఫ్యాక్ట్ ముఖం మీద చెప్తాం. కమర్షియల్గా నేను ఏ రోజు ఈ ప్రోడక్ట్ తీసుకోండి, అది తీసుకోండి, అవసరం ఉంటేనే చెప్తా వాళ్ళకి. నా దగ్గరకు వచ్చే క్లయింట్స్ కూడా తెలుసు, కరోడుపతిలు వచ్చినా నేను రూపాయి పెట్టి అవసరం లేదు, నీకు ఇప్పుడు పెట్టినా ఏం కలిసి వచ్చేటట్లేదు, వద్దు సరే అంట. సో అట్లా ఇప్పుడు నా నేమ్ నెంబర్ చూస్తారు, 41 నెంబర్ అంటే నేను కూడా స్టార్టింగ్లో మా గురువుగారు పెట్టినప్పుడు నాకు కూడా తెలీదు, నేను కూడా పోయి చదువుతున్నా, 41 నెంబర్ మాస్టర్ నెంబర్ పెట్టింది, నాకు అసలు తిరుగుండదు అనుకో నేను అనుకుంటున్నా. అది సంవత్సరం గడిచిపోయింది, 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇదేంద్రా మా గురుగారేమో ఇది నెంబర్ పెట్టిండు, బండి వస్తాయి అంటుండు, పేరు వస్తుంది అంటుండు, ఎక్కడిది ఏం లేదు, సెకండ్ హ్యాండ్లో కనీసం యాక్టివ్గా కొనుక్కుందన్న పైసలు లేదు, ఏం లేదు, సంపాదన లేదు, ఏం లేదు. అప్పుడు మళ్ళీ అబ్జర్వ్ చేసి ఇది కాదు నెంబర్ నాదని చెప్పి అప్పుడు వెళ్ళి అస్సలు నెంబర్ని చదివా. ఓహో ఆయన నువ్వు ఇచ్చింది నాకు చదువుదా, పైసలు ఇవ్వలే, కమర్షియల్ నెంబర్ జ్ఞానాన్ని ఇచ్చాడు, ఎడ్యుకేషన్ నెంబర్ ఇచ్చాడు అనమాట. రిసర్చ్ చేయి, కూసో ప్రశాంతంగా, ఇంకా తెలుసుకో, నిన్ను ఇంకా అప్డేట్ చేయి అన్నట్టు. అప్పుడు నాకు అనిపించేది ఏంద్రా ఇది మైండ్ బలిపోతుంది, ఇంకా డెప్త్కి వెళ్ళాలి. మంచి ఇప్పుడు జాతకంలో మంచి జాతకంలో ఫర్ ఎగ్జాంపుల్ అనుకోమా, రవితేజ గారి తమ్ముడు ఎక్కడికి వెళ్ళి వస్తుంటూ ముంచున్న లారీనే గుద్ది ఎక్స్పైర్ అయిపోయారు. అట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి సామాన్యులు? ఇప్పుడు అంటే పాపం సెలబ్రిటీస్ వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వ్యక్తులు. కొన్ని సందర్భాలలో నేను చెప్పినట్టు ఎన్టీఆర్ గారు వెయిట్ లాస్ అయినప్పుడు యాక్సిడెంట్, ఆయన వెయిట్ లాస్ కాగానే యాక్సిడెంట్, హరికృష్ణ గారు వెయిట్ లాస్ కాగానే యాక్సిడెంట్, వాళ్ళ అన్నయ్య గారు కూడా వెయిట్ లాస్ కాగానే యాక్సిడెంట్. అందుకని ఎప్పుడు ఏ టైంలో ఎలా కావాలి, వెయిట్ లాస్ అవ్వచ్చా, ఈ దశాంతర దశ బాగుందా, మళ్ళీ మనం ఏమైనా నేమ్ చేంజ్ చేస్తున్నామా, ఇవన్నీ కానీ పాయింట్స్ నాకు అదే ఆతృత ఉండేది. ఇంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కరోడ్పతిలు వాళ్ళకి చెప్పేటోళ్ళు ఉంటారు కదా, నాసుంటాడు ఎవడు, మరి వాళ్ళు ఎందుకు చెప్తలేరు? అరే నీకు ప్రాణానికి గండం ఉందన్న, ఇవి 4 రోజులు నువ్వు ట్రావెల్ చేయకు, దూరం పోయేది ఉంటే పోకు. ఆయన ఎన్ని సంవత్సరాలు హరికృష్ణ గారు ఎన్టీఆర్ గారికి రథసారథి ఆయన. అప్పట్లో ఎలక్షన్స్ మొత్తంలో బండి నడిపింది ఆయనే అంట, నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను. మరి అసలు ఆయనకి ఒక టైం వచ్చినప్పుడు జరిగింది అంటే నువ్వు ఆలోచించు. ఆ టైంలో కూడా మళ్ళీ
ఆయన ఒక్కనే ఎక్స్పైర్ అయ్యారు, మళ్ళీ వెనక ఇద్దరు ఉన్నోళ్ళు. అంతే. ఆ టైం చూడు, ఎప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకునేటోడు ఆ రోజు ఒక్కరోజు సీట్ బెల్ట్ పెట్టుకున్నాను, అవును. పక్కన వాళ్ళు ఆ పెట్టుకున్నారు. టైం. అదే నేను అనేది. నువ్వు అనుకుంటావు నాకు నేను పెద్ద డ్రైవర్ని కానీ, నాకు బీసాల ఎక్స్పీరియన్స్ ఉంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే 11th హౌస్ లార్డు 8th లార్డు వీళ్ళిద్దరు దశాంతర దశలు వచ్చినప్పుడు ఒక్కటే అంట, అన్న నువ్వు ట్రావెల్ చేయకు, చేస్తే డ్రైవర్ని పెట్టుకో, సీట్ బెల్ట్ పెట్టుకో. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎన్టీఆర్ గారు ఒక మాట అంటాడు ఎప్పుడు, ఒక మనిషి వెళ్ళిపోవటం అంటే మామూలు కాదు, కుటుంబం మొత్తం కొన్ని సంవత్సరాలు బయటపడాలంటే మనిషి నా పక్కనే ఉన్నవాడు బూడిదైపోయాడు అంటే ఎంత బాధ. అందుకనే ఈ టైంలో యాక్సిడెంట్స్ అవుతాయి, ఈ టైంలో ఫైర్ యాక్సిడెంట్స్. ఇప్పుడు చిన్నపిల్లలకి ఇప్పుడు దీపావళి వస్తుంది, నా దగ్గర మా ఇంటి పక్కన ఒక అబ్బాయి ఉండేటోడు, వాడు దీపావళి వస్తే చాలు వాడికి ఏదో ఒకటి చేయగలటం, ముఖం కాలటం, ఏదో ఒకటి. ఎప్పుడు దీపావళికైనా నాకు అనిపించింది ఒకసారి రారాబోయి నీ డేట్ ఆఫ్ బర్త్, ఆయనకి 14-15 ఇయర్స్ ఉంటాయి. ఆ డేట్ ఆఫ్ బర్త్ టైం వాళ్ళ డాడీని అడిగి తీసుకున్నాను, చూసిన కుజరాహు అంగారక యోగం. కుజరు రాహు, నేనేమన్నా రాహు ఎవరు తోడు కలిస్తే వాళ్ళ పవర్ అనేది ఇంక్రీజ్ చేసేస్తుంది. అలాగే ఇప్పుడు నేను అన్నా కదమ్మా, 8th 11th లార్డు దశాంతర దశలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రావెలింగ్కి. ఏమో నువ్వు బాగానే నువ్వు జాగ్రత్తగా ఉంటావు, నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, నువ్వు 40 కన్నా ఎక్కువ పోవు, కార్ అనుకో ఒక 50-60 పోతావు, అయినా వెనక నుంచి వచ్చేవాడు ఎవడన్నా దలిగించగలుగుతాడు. లేదనుకుంటే నీకే ఏదో ఒక రకమైన టైర్ బస్ట్ అవ్వటం, ఏదో ఒకటి నీ డ్రైవింగ్లోనే జరగాలని ఏం లేదు. పక్కనోడు ఎవడో సడన్లీ ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అబ్బాయి ఎట్లా అది అడ్డం రాగానే దాన్ని తప్పించి నీకు పోయి పాపం అట్లా జరిగింది. అందుకనే వీళ్ళకి నాకు కోపం వచ్చేది అదే అనమాట. మంచి వాళ్ళ దగ్గర లక్షలు ఫీజులు తీసుకుంటారు, అన్నీ చేస్తారు, మరి ఎందుకు చెప్తలేరు ఇది, ఈ పాయింట్స్ ఎందుకు చెప్తలేరు? ఈ టైంలో డ్రైవ్ చేయొద్దు, ఈ టైంలో వెయిట్ లాస్ కావద్దు, ఈ టైంలో మ్యారేజ్ చేసుకోవద్దు, ఈ టైంలో కన్సీవ్ అవ్వద్దు, ఇవన్నీ ఎందుకు చెప్తలేదు? ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకో, మా లగ్నాధిపతి వీక్ ఉండి షష్టమాధిపతి యొక్క దశాంతర్దశ నడుస్తున్నప్పుడు నువ్వు కన్సీవ్ అయినావు, నీ డెలివరీ అయింది, చెప్పలేం బతవలేదు. మరి వాళ్ళు ఎందుకు చెప్తున్నావు ఆ టైంలో కన్సీవ్ కానీ? ఇప్పుడు ఏజ్ ఏమైపోలేదు. ఇప్పుడు ఎవరైనా పాపకి పెళ్లి చేసినావు, 22-23 ఏళ్ళు ఉన్నాయి, ఇప్పుడు నెక్స్ట్ 3 ఇయర్స్ నీకు బాగాలే, కన్సీవ్ కాకు, వదిలే 3 సంవత్సరాలు ఆగు, పానం మీద తెచ్చుకోవడానికి ఎందుకుమా? అందుకని నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అంట, పిల్లలు అంటే పోయి నీ అమ్మని ఫస్ట్ నీ పిల్లాన్ని చూసుకోరా పోయి, రేపు పిల్ల వస్తుంది, ఆ పిల్లవాడు వస్తాడు, ఈమె పోతే ఎవడు చూసుకుంటాడు? మళ్ళీ ఇంకో దాన్ని చేసుకుంటావు, గ్యారెంటీ ఇస్తావా? చూస్తుందని అమ్మ లెక్క చూస్తాను గ్యారెంటీ ఇస్తావా? అందుకనే జాతకం ఉంటే 100% చూసుకోవచ్చు. చేతిరేఖలలో కూడా యాక్సిడెంట్ చెప్పొచ్చు. చేతిరేఖలు చూసినప్పుడు కూడా యాక్సిడెంట్స్, లేదనుకుంటే ఫైనాన్షియల్ లాసెస్ చూడొచ్చు. సార్, ఏ సంవత్సరంలో మనకి పెళ్ళవుతుంది అన్న విషయం కూడా తెలుస్తుంది అంటారా చేతిరేఖలు బట్టి? చేతిరేఖలు చూసి ఒక అనలైజేషన్. ఇప్పుడు చేతిరేఖలలో ఏమవుతుందంటే 70% అక్యూరెన్సెస్, 60-70%. జాతకంలో 90%, 100% కూడా రాదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు అని చెప్పమంటే నేను చెప్తానే, అదే చెప్పారు కదా. ఇప్పుడు అనుకో నువ్వు 30లో పోతావు అంటే 28లోనే పోతావు, ఆ టెన్షన్కి 30లో చచ్చిపోతావు, 30 ఆ 2 సంవత్సరాలకే చచ్చిపోతావు. అందుకనే 100% అక్యూరెన్సీ చెప్పాం, 10% దాచి పెడతాం, 90% చెప్తాం. అప్పుడు వాళ్ళకి ఇది ఉందమ్మా. ఎగ్జాంపుల్ అనుకో, నువ్వు ప్రాపర్టీ ఇంతకుముందు మనం ఒక డిస్కషన్లో కూడా చెప్పావు, నువ్వు ఇంట్లో చిన్న చేంజ్ చేయగానే ఒకళ్ళు యాక్సిడెంట్ అయింది, ఒకళ్ళు ఎక్స్పైర్ అయ్యారు మీ ఇంట్లోనే అని చెప్పావు. మరి అదెందుకు చెప్తలేవు? వచ్చి ముహూర్తం పెట్టి భూమి పూజ చేసి పోతున్నావు. అరే ఇప్పుడు ఈ భూమి కట్టినా వీడు ఏమైనా రెనోవేషన్ చేసినా పోతారా ఇంట్లో ఎవరో ఒకళ్ళు, అది చెప్పొచ్చు కదా. మరి అది డేట్ని బట్టి కూడా చెప్పొచ్చు మా. కొన్ని డేట్స్ ఉన్నాయి, ముహూర్తం పెట్టి ఏ రోజునైతే శంకుస్థాపన పడగొట్టి మళ్ళీ చేస్తున్నాం. కొన్ని డేట్స్ ఉంటాయి. ఇప్పుడు 8 ఉన్నాడు అనుకో, ఈ ఇయర్ ఆడేం ముట్టొద్దు, ఎందుకంటే 8-1 కాంబినేషన్ డిజాస్టర్. 1కి 8 పడదు కదా. అంటే ఇది 1 ఇయర్ 2026లో వాడు ఏం చేయొద్దు. రెనోవేషన్ కానీ పడగొట్టి చేయటం లేదా కట్టడం అనేది స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ మధ్యలోనే అవుతుంది. లేదంటేనేమో పనులు సతాయిస్తారు, మేస్త్రీలు రాకపోవటం, వర్కర్స్ రాకపోవటం, వచ్చినా సరే కానీ మెల్లగా పని చేయటం. ఈ 1-8 కాంబినేషన్లో ముట్టొద్దు పని. అదే మళ్ళీ 5-1 నోడు చేయొచ్చు అంటే ఆడు కూడా చేయొద్దు. 5లో పుట్టినాడు 1లో చేసినా సరే కానీ వాడికి కూడా ఫైనాన్షియల్
అనుకుంటాడు ఈ బడ్జెట్లో చేద్దాం కానీ కంప్లీట్ చేయలేడు, మధ్యలో అయిపోతుంది. న్యూమరాలజీ మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అందుకనే ఇది అన్నీ చూసుకోవాలమ్మా. అవును. న్యూమరాలజీ, పామిస్ట్రీ అన్నీ ఇవన్నీ చూసుకొని మనం జాగ్రత్తగా ఈ డేట్లలో ఇది, ఈ జాతకంలో ఇది అన్నట్టు చేతిరేఖలు చూసినప్పుడు కూడా వద్దు బాబు. ఇప్పుడు మనం కొన్ని మౌంట్స్ చూస్తాం ఇక్కడ, ఈ మౌంట్స్ జూపిటర్, సాట్రాన్, సన్, మెర్క్యూరీ, ఇట్లా ఈ మౌంట్స్ని బట్టి కూడా ఒక అనలైజేషన్ ఎంత బలం ఉంది వీడికి, ఈ ఇయర్లో ఏమైనా చేస్తే బాగుంటుందా లేదా అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. కాబట్టి అన్నీ చూడండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇమీడియట్లీ, ఇప్పుడు నన్నే కన్సల్ట్ అవ్వండి అనట్లే, ఉన్నారు మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, కానీ ఎందుకు చెప్తలేరు నాకు అదే అనిపిస్తుంది. మరి వాళ్ళకి తెలియదా లేదా చెప్పొద్దా, లేదా తర్వాత ఏమైనా అయిన తర్వాత లక్షలు తీసుకురా హోమాలు చేద్దామనా, ఎందుకు అర్థం కావట్లేదు. మళ్ళీ అన్ని శాస్త్రాలు మనం చదివిన వాళ్ళమే, శాస్త్రం చదివాము, కర్మ సిద్ధాంతం ప్రతి ఒక్కరికి తెలుసు, అయినా కానీ ఇట్లాంటి పనులు నువ్వు 5 లక్షలు తీసుకురా లేకపోతే నువ్వు చచ్చిపోతావు. ఎందుకు చచ్చిపోతావు అన్న. ఇప్పుడు రీసెంట్లీ మన కిరణ్ టీవీ ఇప్పుడు 1 month దాటింది, మనది ఒక 10-15 ఎపిసోడ్స్ అయ్యాయి మన. ఇప్పుడు మన కిరణ్ టీవీ చూసే ఒక పర్సన్ వచ్చాడు, గురుగారు ఒక పర్సన్ ఉప్పల్లోనే ఎవరు ఉంటారంట, పేరు వద్దులేని, కానీ ఒక ఆయన నా జాతకం చూశాడు, చూసి ఈ 2 నెలల్లో కానీ ఇప్పుడు వచ్చే ఆగస్టు దాకా నువ్వు ఈ హోమం చేయించుకోకపోతే నీ పిల్లోడు ఎక్స్పైర్ అయిపోతాడు, చచ్చిపోతాడు అని చెప్పాడంట. నీ జాతకం చూసి పిల్లోడు ఎందుకు వస్తాడు రా భయ్, నేనన్నా నువ్వు నమ్మనికరని నీకు దమాకుండాలి రవి అని నేను నీ పక్కకు పెట్టి నీ జాతకం ఏమవుతుంది, నీ పిల్లాడు పోతాడు అన్నాడు కదా, ఆ పిల్లాడిది అని నేను అని బ్రహ్మాండంగా ఉంది, అని విదేశీ యోగం ఉంది, వాడు ప్రాపర్టీ కట్టుకుంటాడు, దునియా ఉంది, ఎందుకు చెప్పిండు అని నేను అన్నా. ఏమో గురుగారు మాకేం తెలుసు ఈ జాతకాలు, మీరు ఏం చెప్తే మేము అది నమ్మాలి అంటే నేను అన్నా ఏం గండాలు లేవు, నాది గ్యారెంటీ రాసి పెట్టుకో, 50 ఏళ్ళు అయితే బతాడు, నాది గ్యారెంటీ. ఎందుకంటే అది తండ్రి చూస్తే ఓకే సంతానానికి గండం ఉంది అంటే నేను అడిగిన, ఇంతకుముందు మిస్క్యారేజ్ ఏమైనా అయిందంటే అయ్యింది, పోయింది గండం పోయింది అది. సో వీడికి ఏం గండం లేదు, ఏం అవసరం లేదు, మంచిగా విదేశానికి వెళ్తాడు. ఒకటి స్టోన్ ఒకటి చెప్తా, కొంచెం వాడికి ఉరుకులాట ఎక్కువ బండి కాబట్టి ఒక స్టోన్ పెట్టు, ఒక 80,000 అంటే పెట్టించటంలో పెట్టేయాలి మా. గండం ఉన్నప్పుడు ₹1,00,000 పెద్ద ఇష్యూ కాదు, కొడుకని ఎక్కువ అయింది. ఆయన గవర్నమెంట్ జాబ్ మంచి పొజిషన్లో ఉన్నాడు. సో ఆయనకి ఏం చేసా, ఒక 80,000 అవుతుంది స్టోను, అది గోల్డ్లో చేయించి పెట్టు అని చెప్పి పెట్టించారు. ఇప్పుడు 1 month అయిపోయా, మంచి ప్రశాంతంగా చదువుకుంటుండు. ఇప్పుడు మళ్ళీ MBA చేయటానికి అబ్రాడ్కి పెట్టుకుంటూ లోన్ వచ్చేసింది. ఇప్పుడు ఆల్రెడీ అన్ని ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఇట్లా భయపెట్టించి 3 లక్షలు పట్టుకరా లేకపోతే ఇట్లా చచ్చిపోతావు, ఎందుకు చచ్చిపోతావు భయ్, నువ్వు దేవును మారుస్తావా, నేను ఒక కేసు తీసుకొచ్చి ఇస్తాను నీకు, వాడు చచ్చిపోయేటోడు నాకు తెలుస్తుంది కదా జాతకం చూస్తే, చల్ నువ్వు తీసుకో 5 లక్షలు తీసుకో బతికే అని డాక్టర్ చేతులు ఇచ్చేసింది అనుకో, నువ్వు బతికి చూపి, అప్పుడు చూద్దాం. 3 లక్షలు కదా 5 లక్షలు ఇన్ని రెడీగా ఉంటాడు. కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, ఎలా వెళ్తున్నాం, ఏది నమ్ముతున్నాం, ఎలా నమ్మాలి, సైంటిఫిక్గా అడుగు, ఏది ఉంది అలా ప్రామాణికం ఏంటిది, వాట్ ఈస్ ద ప్రూఫ్. అప్పుడు అది నీకు సైంటిఫిక్గా నేను చెప్పినట్టు చెప్తే చల్లిపోయి ఒప్పుకో. అప్పుడు పెట్టు, లక్షలు పెట్టా ఆ గండం ఉంది అంటే తీసేయచ్చు. కానీ అవసరం లేని లక్షలు 20-30 రూపాయలతో కూడా తీసేయచ్చు. కాబట్టి హస్త సాముద్రికంలో కూడా మనం చూసి తెలుసుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. తప్పకుండా సార్. సో విన్నారు కదా, జాతకాలు కనుక సరిగ్గా లేవు, పుట్టిన టైము డేట్ లేనప్పుడు మన హస్త సాముద్రిక బట్టి వివాహ యోగం ఉందా లేదా ఈ విషయాలు అయితే తెలుసుకోవచ్చని సార్ చెప్పారు కదా. మీరు కనుక ఎవరైనా జాతకం చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే. నమస్తే.